అబ్బా దేశం అంటే అమెరికారా, బతుకంటే ఆళ్ళదిరా. మన తాన లెక్క కాదు, అంతా పద్ధతి ప్రకారం నడుస్తుంది. గొట్టు గొట్టు రూల్స్ ఉంటాయి. సర్కార్ చెప్పింది ఈనకుంటే ఇక అంతే. అమెరికా వాళ్ళు తోపులు రాబాయ్, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలరా. వాళ్ళంత లెవెల్కు మనం ఎన్నడూ ఎదుగుతామో ఏమో అని అమెరికాని కలవరిస్తుంటారు కొందరు. కావచ్చును, కానీ వైరస్ ను కంట్రోల్ చేసిట్లా అమెరికా వాళ్ళు చేతుల మీదకి లేవడితే మనం మంత్రం వేసినట్టే కట్టడి చేసినాం. దట్ ఈజ్ ఇండియా. మార్చ్ 1 నాడు అమెరికాలో 73 కేసులుంటే మన దేశంలో 3 కేసులున్నాయి. ఆడికెళ్ళి అమెరికాలో వైరస్ రాకెట్ స్పీడ్ తో ఉరుకుతుంటే మన తాన 7 కాడికి బ్రేక్ కట్టలేసినాం. నెల రోజుల తర్వాత చూస్తే ఏప్రిల్ 1 నాడు అమెరికాలో 2,15,000 మందికి వైరస్ అంటుకుంటే మన తాన 2,000 మందికి అంటింది. వాళ్ళకు మనకు డాలర్కు రూపాయికి ఉన్నంత ఫరక్ ఉన్నది. ఇక ఇవాళ చూస్తే అమెరికాలో 1,00,000 మందికి వైరస్ ముట్టుకుంటే మన తాన 5,400 మందికే అంటింది. ఆడ 13,000 మంది పానాలు పోతే మన తాను 164 మంది జీవిడిసిర్రు. డెవలప్మెంట్లో అమెరికాకు ఇండియాకి ఎంత తేడా ఉన్నదో ఈ కేసులలో కూడా అంతే తేడా ఉంది. అక్కడ వాతావరణానికి మన వాతావరణానికి వాళ్ళ తిండికి మన తిండికి చాలా ఫరక్ ఉంటుంది. మన బాడీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తక్కువ ఉంటుంది. అమెరికాలో కొంత లాఫరో కూడా చేసినట్టున్నారు. అదే మన తాన వైరస్ వస్తుందని తెలియంగానే లాక్డౌన్ పెట్టి 7 కాడికి పబ్లిక్ ని కంట్రోల్ చేసింది సెంటర్ సర్కారు. మనం తీసుకున్న ముందు జాగ్రత్తలే మనల్ని కాపాడుతున్నాయి అన్నట్టు.